రాత్రి వాన పడ్డది, సోయి లేకుండా వన్నా. అబ్బా, ఈ ముసురు పెట్టిందనుకో మంచిగా నిద్ర పడుతుంది, తెలివే రాదు. ఆయన నా పిల్లం ఏం చెప్తాంది? రవలే రవలే, ఏందయ్యా ఏందయ్యా అని దూరం నిలబడతానమైందే, దగ్గరికి రా. ఏందయ్యా వచ్చిన చెప్పు. అబ్బా, వచ్చిన చెప్పు అంటున్నావు కానీ పొద్దున లేచి ఎవరి మొక్కలు చూసినవే? ఇంకేమైనా మొక్కం చూస్తా, నిద్రలకే లేచి వచ్చి తర్వాత పట్టుకొని నీ మొక్కం చూసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నా. ఇంట్లో పనులు చేసినావు కరెక్టే గాని మరి నా పనులు ఎవరు చెప్తారే? కొత్తగా చెప్పండి నీకు. అయ్యో, ఇప్పుడే వెళ్తేవి అప్పుడే కోపానికి రాబడితివి, చేస్తా కదా. ఆగో, చేద్దాన్ని నిలబడుతుంటాను, మొదలు ఏం చేయాలి? కాళ్ళు మొక్కాలే. మొక్కాలని నిలబడతాను కానీ మొక్కినది తర్వాత ఏం చేయాలి? పళ్ళ పుల్ల వేయాలి. తేపో మరి పల్లె పుల్ల వేయాలని అట్లా నిలబడతాను. అబ్బో, దీనికి గావరం ఇయ్యద్దు, గావరం ఇస్తే మెడలి మీద ఎక్కి కూర్చుంటది, గిట్లనే ఆట ఆడియాలి అమ్మను. అత్తనవా? మా అత్తనది. నీ బొందరా, నీ బొంద పెట్టు. నోరు పళ్ళు తెరువు. పెట్టు, నాకు తెలియదా? మరి నువ్వే పట్టుకో కదా. నేను పట్టుకుంటానా? ఇవే అంటే గట్టిగా కూర్చుతాను, నా నాలుకకు పొక్కబడని చూస్తాను వానే. నీకు రాను రాను భయం లేకుండా పోతాండి. మంచిదమ్మో, నోట్లో పెట్టు, ఈ దవడ పెట్టు. ఆ పళ్ళ సందులకి వెళ్ళిపోతాది కట్టే. ఇవే నాకు ఎదురు కోచాన్లు ఇయ్యద్దన్నా, మాటకు ఎదిరించినావనుకో చెంప కరుగుతుంది. పెట్టు. నువ్వు దొంగిచ్చే కాడి మాసాలు నాకు కాపాడానికి కూర్చేటట్టున్నాయి పండ్ల పుల్ల. నేనే దొంగకుంటా. నీళ్ళు పెట్టుపో. కడుగుదు. అయ్యో, ఆగరాదమ్మా, కడుగుతా అంటాను. పానం ఆగుతలేదా? నేను దొంగకోవద్దా? ఆగు. మరి ఏ వారే అది పారేయని నువ్వు చెప్పొద్దన్నా, నేనే చెప్పాలి కదా. నువ్వెందుకు ఓవర్ చేస్తావు? నేను చెప్పినే నువ్వు చెయ్యి, అర్థమవుతుందా? లేకపోతే చెంప వలుగుతుంది. పోయి. ఎవడి టిఫ్టీ గాడు? పోయి. నీ బొందరా, నీ బొంద ముఖం కడుగుతా అంటే అంత ఇంచుకుంటానేమైంది? ముఖం మీద పడుతుంది. నాకంటే నీకు ముఖం ఎక్కువ నానే. పడితేందే, ముఖం మీద కాదు నోట్లో పడ్డా నీకు అదృష్టమేనే. పట్టు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ముఖం కడుగు. ముఖం కడిగే. కడుగుతున్నావు. నాకేమన్నా ముట్టు రోగం ఉన్నదా అదే? ఇట్లా మీద పోతాను, ఇట్లా మీద పోతాను. అయ్యో, మంచిగా కడుగుతావు. మంచిగా అడుగు. చేద్దామంటావు మరి? ఈ పైసలన్నీ నడుపుతాయి. ఇట్లా అయితేనే దారి కట్టావు. పోయి. ఆగు. ఓవర్ యాక్షన్ చేయకరా. కళ్ళ పోయి. కళ్ళు మంచిగా పోయి. పోయి తువాల రేపా, దండ మీద ఉన్నది. ఇట్లనే ఆట ఆడియాలమ్మా. ఆగో, పెళ్లికి నడిచినట్టు నడుస్తాను దా అమ్మా. ఇగో ఇగో అని ఇస్తాను. ఈ ముఖం కాళ్ళ లెక్కలు ఎవరు దుడుతారే? తుడు. అగో, పళ్ళంటే దోమిన ముఖం అడిగిచ్చిన, ఈ ముఖం తుడుచుకున్నా కూడా తుడుచుకోవా? ఇగో ఎదురు మాట్లాడినావనుకో దౌడలు వచ్చుతా. నేను చెప్పింది చేయాలి నువ్వు, అర్థమైతుందా? తుడువు.
తుడువు అంటే పౌడర్ వేసినట్టు అద్దుతానమేంటి? ఇంకెట్లా చూడవాలి? తానం పోసుకుంటే నెత్తికి తలకు పోసుకుంటే ఎట్లా తుడుచుకుంటావు? గిట్ల గిట్లనే అద్దుకుంటావా? గిట్లనే అద్దుకుంటావా? సరే పట్టు. మంచిగా తుడు. అబ్బా! నా ముఖం ఎర్రబడన్నా చూస్తాను. నువ్వు ప్రేమతోడు ఎత్తనవే, నాకు అర్థమైతుంది. గుద్దుతే బుక్కడు రక్తం కక్కారే, స్మూత్ గా తుడువే. నా పేసు మీద గీతలు పడద్దు, నున్నగా తుడవాలి. తుడువు. అగ్గో ఎక్కువ అవుతుంది. చాలా ఇవేవాళ్ళు చూస్తారే. ఇవి తుడువు. తుడువే. ఏం చూస్తాను? తుడు. చాలా ఇక తుడిసిన కాడికి. సాల్ది నా బంగారు పిల్లం. మా బంగారు పిల్లనే చాయ్ పెట్టుకురా అన్నా. అవ్వ కొడుకు ఒక్కటేసారి ఏదో టెంప్లా బంగారు పిల్లం అన్నందుకు నోర్లు ఎత్తాందేండే, చెయ్యిలు ఎత్తాందేండే. చాయ్ పెట్టుకురావన్నా అంటాను. చాయ్ పెట్టుకురావన్నా అయ్యా, చాయ్ చిక్కగా పెట్టన్నా, పలుసగా పెట్టన్నా అనాలే. చాపత్తి ఎక్కువే అన్నా తక్కువే అన్నా చెప్పు అని అట్లా భయపడాన్నే. ఎట్లా పెట్టుకురావన్నా చెప్పయ్యా. ఎట్లా పెట్టుకోవన్నో చెప్పయ్యా అంటాను. చక్కెర ఎక్కువ అన్న తక్కువ అని అడగవా? ఇంత ముందు నువ్వే చెప్పినావు కదా, మళ్ళీ చెప్పుడు ఎందుకు? ఎక్కువ తక్కువ నువ్వే చెప్పిగా. నేను చెప్పుడు కాదే, నీ నోట చెప్తే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సరే చెప్పు మరి. పాలు చిక్కగా ఉండాలనా, పలుసగా ఉండాలనా, చక్కెర ఎక్కువ వేయాలనా, తక్కువ వేయాలనా, చాపత్తి వేయాలనా, మొత్తానికి వద్దా? మొత్తానికి చాపత్తి వేయకపోతే అది చాయ్ ఎట్లయితదే? ఇవే అతి తెలివి మాటలు. ఇంకో పాలు చిక్కగా ఉండాలి, చాపత్త లైట్ గా, చక్కెర ఎక్కువ. అర్థమైతుందా? పట్టుకొచ్చుది పట్టుకరా. అబ్బా మంచిగా చూసుకుంటే అమ్మకు ఎక్కువ అవుతుంది. నీ అవ్వ ఫ్లోలో ఒక్కసారి బంగారం పిల్లవన్నాకే చాయ్ పెట్టుకరావన్నా దొబ్బింది. అబ్బో నా పిల్లం మంచిది గించిందన్నా అనుకో, నన్ను ఆట ఆడించదు. అల్లం కూడా అయ్యి ఎత్తానవా? ఎత్తనా. పాలు వంగనీయకు, కాటు వాసన వస్తుంది. అల్లనే మరగబెట్టు. అర్థమైతుందా? మా అర్థమైతుంది. అది అల్లం కాయ తాగాలి, పప్పుల పట్టదు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇగో అని ఇస్తానమేందే? ఎవరు తాగిపియాలి? నేను తాగిపియాలా? ఇక పట్టు. నా నోరు కాలన్నా చూస్తాను, నన్ను మొత్తానికి నువ్వు ఏదో ఏంటని చూస్తాను. నాకు అర్థమైతుంది. నువ్వు చాయ్ తాగుతా ఎట్లా తాగుతావే? చాయ్ తాగుతానా? పని కూడా తాగుతా. నీకు కాలుతుంది కదా, మరి నీ లెక్క నేను మనిషిని కదా. ఉప్పు ఉప్పు అనుకుంటా, మరి నాకు తాగిపియవా? ఊదుకుంటే తాగిపియే. సరే. ఉప్పు అంటే తుప్పులు పడేటట్టు అంటావేంటి? ఊదనట్టు ఊదు. నీ ఎంగిల్ నేను తాగన్నా? ఏ గుడ్లెటో ఎత్తానే ఊదు. ఏం మాట్లాడతావు నువ్వు? చక్కెర ఎక్కువ వేయన్నా, తక్కువ ఎందుకు వేసినావు? మజాక్ చేస్తున్నావు. అరే తుప్పా చదవా కొడుతుందా? ఏం ఓడవలెత్తి మంచిగానే వేసిన. ఏం మంచిగా వేసినావు? ఎక్కువ ఇంట్లో గుర్తా చెప్తున్నా కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ an intelligent boy. కుత్కబడి సంపన్న చూస్తాను వానే మెల్లంగా తాగిపి. యాందిరయ్యా యాం చేస్తున్నా అయితే బై పట్టు. మంచి ఆటగాల మంచి. అబ్బా సాయ తాగిపించటోళ్ళని చూసాం గానీ నా ముక్కు తాగిస్తాను, నా నోటికి తాగిస్తాను, రెండింటికి తాగిస్తావానే. ముక్కులో పోతే అంత తుమ్ములు రావా? అబ్బని అయితావా గాని ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయి? ఏం కూరగాయలు లేవు. ఏం లేవా? ఏం లేవు. ఓ పని చేయి, పొట్టేల మాంసం తెస్తా, దగ్గరికి ఫ్రై చేయి. అర్థమైతుందా? మటనా? నిన్న మొన్న నీసేనాయే, మళ్ళా మటన్ ఎందుకు? అక్కో
నాకు ఇవ్వే బీపీ లేపద్దన్నా, నాకు ఎదురు మాట ఇయ్యద్దన్నా. మళ్ళీ ఎదురు ఎందుకు ఇస్తాను? దౌడలు వచ్చుతా. నేను చెప్పింది నువ్వు అనాలే, అర్థమైతుందా? సరే మాటలు బాగాలేస్తానే ఏందమ్మా? ఏంది నేను తెచ్చిందంటే 2 రోజులు కాదు 10 రోజులు తెచ్చినంటారే. నేను చెప్పినట్టున్నాదమ్మా, అర్థమైతుందా? సరే తేపో. పోయి పట్టుకొస్తా. మసాలా గిట్ట నూరు పెట్టు. సరే. నీ బొందరా అవ్వో ఈ దిక్కుమల్లోడు ఏంది ఇంతగానో ఆటాడించుకుంటాను. నాకు కూడా ఏదో ఒక టైం అయితే తాత అప్పుడు చెప్తావు నీ సంగతి. పోని అంటే ఈ కప్పమ్ముతోడు ఓరి ఎత్తాడు. నాకు ఓపుకున్నంత వరకే ఉత్తా. ఓకే నశించిందో అప్పుడు చెప్తా ఈ సంగతి. అగో శంకరన్న, ఎటు పోతున్నావే? ఎటు పోతారా? మటన్ షాప్ కాడికి పోతానా? అగో రోజు మటన్ చికెన్ తీసుకొస్తే వైన్ అంటి పెడుతుందా? అంటి పెట్టకపోతే ఈపు వలగదురా. నాకు మాట ఎదిరిస్తుందా? కొంపదీసి నువ్వు గిట్లా మద్దలు గిట్లా భయపడతానవేంటి? నేనెందుకు భయపడతానే? దాన్ని గజ్జు అనిపిస్తా. సాన్ల పరాకు రాని అద్దురా రవిగా, మన ఇజ్జత పోతుంది. మనం భయపడద్దు, భయపెట్టియాలి. నువ్వు నీ పెళ్ళం ముంగట అట్లనే మీసం కర్ర దింపురా. పాడుగాను నీ లెక్క నాకు మీసాలు లేవురా. దింపుదామనుకుంటే చేతికి అందుతలేవు. మొన్ననే మిషన్ తోటి దగ్గరికి వచ్చిచ్చిన. చాన్ల పరాకు రాని అనే ఆ విషయంలో తగ్గేదేలే. మరి రోజు నీసుదెత్తే వదిన ఏమన్నా అని ఎందుకు అడిగినవురా? ఏ కట్ల కాదన్నా, వదిన అంటే నీకు ప్రేమ కదా, నువ్వు వదినకు భయపడతావు కావచ్చు అన్న అంటే. భయం అంటానవేంద్రా? భయం ఉన్న బర్త్లోనే లేదు. వెరీ ఫుల్. అబ్బా అన్న, ఏం డైలాగ్ చెప్పినవే, అచ్చం సినిమా చూసినట్టు అవుతుంది. దెబ్బకు నా రోమాలు నిక్కబడినాయి. మా నిక్కబడిచినాయి గాని మదలు గిట్లా భయపడకు, అర్థమైతుందా? కొద్దిగా ఆలోచించామనుకో ఎక్కి మెడల మీద కూర్చుంటారు. తర్వాత నువ్వేం చేయలేవు. అందుకే పెళ్ళైన కాడ నుంచి మీ వదినను గద్దు అనిపించే కాదురా. అబ్బా శంకరన్న, నువ్వు ఎంతైనా నోసుకో పుట్టినవే. నిన్ను చూసే దాన్ని అదుపులో పెట్టినా. అప్పుడప్పుడు ప్రేమ కొద్ది మాట్లాడింది అనుకో, అది నా నెత్తికి నచ్చి కూర్చుంటాంది. అందుకే దాన్ని నిన్ను చూసి అదుపులో పెట్టినా. అరే మరీ అదుపులో పెట్టంటే మరీ అంతగానం పెట్టద్దు. అట్లా పెట్టినామనుకో జాడిచ్చిపోతారు. అర్థమైతుందా? భయపట్టించుకున్నట్టే ఉండాలి, ప్రేమ ఉండాలిరా. భార్య లేని మనం ఎక్కడిదిరా? కానీ వాళ్ళ ముంగట ప్రేమ ఉన్నట్టు నటించామనుకో, నువ్వన్నట్టు మన నెత్తివినెక్కి కూర్చుంటావు. ప్రేమ ఉండాలి, భయం ఉండాలి. మనం చేసేది వాళ్ళకు చేసి పెట్టకపోతే మందికి పెడతామారా? ఇంకో కొద్దిగా మంచిగా మాట్లాడినాం అనుకో, మీ వదినకు అంతే. ఇగో నవ్వుకుంటా ఏమైంది రవలి, ఇంకో ఎటన్నా పోదామనంటే అబ్బా ఎటు పోవడద్దు, ఇంకో కమ్మలు తీసుకుందామా, మంచి మాటలు చేసుకునేది అవి తెచ్చుకుందాంపా అంటది. ఇంకో సినిమా పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. పాపం బిర్యానీ తినిపిద్దాం పోదాం పావే అన్నందుకు ఏకదాం 30,000 కేసరి పెడుతుంది రా. పెళ్ళైన కొత్తలు అట్లనే చూసినా ఇక గిట్ అయితే కలవదని ఇంకో ఇట్లా చేస్తానా. ఇంకో భయపట్టిస్తా గాని సాటుకు బాధపడతారా? నాకు ప్రేమ ఉండదా? దాన్ని ఇయ్యాల రాగా ముఖం కడుపు కాళ్ళు మొక్కు ఇవన్నీ అన్నా రోజు అట్లనే చేస్తానా. కానీ బయటకు వచ్చినాక అబ్బా నా భార్యను కష్టపెడతానా కావచ్చు, ఆయన నేను దాని మంచి గురించే కదా చేసేది అనుకుంటాను. కానీ దాన్ని ఎంత భయపట్టిస్తానో ఇంకో దాని మీద నాకు అంత ప్రేమ ఉంటదిరా. నా భార్య లేదు నీళ్ళు లేదు, వాళ్ళు ఉంటే నాకు అదరా మనం ఉండేది. ఆయన మనం ఎవరికి చేసి పెడతాం రా? వాళ్ళకే చేసి పెట్టేది కదా. అందుకే వాళ్ళ ముంగట అలసియా గట్ల ప్రేమే భయమే. అర్థమైతుందా అన్న? నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడితే ఎంతైనా ఆడోళ్ళేనే. నువ్వు అన్నది కూడా నిజమేరా. ఆడోళ్ళు లేకపోతే మగోళ్ళకు జీవితాలే లేవు. అర్థమే గాని మర్దలు ఏం కూర అండిందిరా? టమాటా పప్పు అండింది. పోయి కమ్మకి తినిపో. ఇక నీ మటన్ పట్టుకొని పోతా. ఓకే అన్న, సరే. నా కర్రె మొగడు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ,
లా లా లా. అమ్మో, ఇలా ప్రేమ ఎక్కువే. ఏం చేస్తారే? ఏం లేదు, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఇంకా నయ్యం 10,000 కళ్ళతో చూస్తున్నట్లు. ఆగు. వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం. 1000 కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు తాటగా నీ స్నేహం. ఏ ఆపు నీ పాట. నన్ను కూలి చేద్దామనగా ఈ పాటలు ఈ చేష్టలు అయితే కానీ తిన్నా అన్నం. ఎంత మాట ఎంత మాట. నువ్వు లేని నేను ఎప్పుడన్నా అన్నం తిన్నానా? రామ రామ, తినలే. ఏంది ఇంకా తినలేదా? అదే నువ్వు తిన్నాక నీ పల్లెంలో తింటా కదా, అందుకే తినలే. మరి ఇంకేం చూస్తాను? తీసుకురాపో. ఆ, ఆ, ఓయే ఆ. ఓ రవలి, ఓ రవలి, ఆ చెప్పండి. ఏం చేస్తానవే? మీరు మటన్ తెస్తా అన్నారు కదా, మీకోసం ఎదురు చూస్తానా. మసాలా గీసాలా నూరు పెట్టినవా? నూరు పెట్టండి. చెప్పాలండి పో, ఆకలి అయితే తినాలే. సరే. ఓ ఏ ఉన్నవా? ఆ చెప్పండి. ఇగో నేను ఊర్లో వచ్చేసరికి గూడారు మరల పోయి అర్థమైతుందా అమ్మా? ఆ మరవద్దా? బొబ్బరు కూడా అలా శనగల రెండిట్లో ఏ మరవయ్యాలే? అవి ఇవ్వండి అంటానవేందే? అవి కొన్ని ఇవి కొన్ని మరల పోయి కళ్యామాకు ఎక్కువై, మిరపకాయలు ఎక్కువై, ఉల్లిగడ్డలు కూడా 2 ఎక్కువై. అర్థమైతుందా? ఆ అర్థమైతుందండి. నానబెట్టి మరవయ్యన్నా అట్నే మరవయ్యన్నా? ఆ గూడాలు మర్రెత్తే నానబెట్టి మరవస్తారు గాని అట్లా మరవస్తారా అనే వెటకార మాటలా? అయ్యో లేదండి, మీరేమన్నా అంటారేమో అని అట్లా అడిగినా. సరే తి నానబెట్ట మరవత్తా. సరే నీ ఊర్లో వచ్చేసరికి చెయ్యి. అర్థమైందా? ఓ రవలి, ఏం చేస్తున్నావే? ఏం లేదే, గుడాలు మరలవస్తానా. దా కూసో. ఏమైందే? ముఖం అంతా చిన్నమైనట్టున్నది. ఏం చెప్పమంటవే, నా మొగుడు నన్ను మస్తు టార్చర్ చేస్తాను. అంతటి భరించలేకపోతాననే. అయ్యో, గంటగానే టార్చర్ పెడతాండానే? ఎంతైనా నా మొగుడు కంటే నీ మొగుడే బెటరే. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఆ నీ బొందా, నీ మొగని కంటే ఇంకా నా మొగడు నాకు పట్టవాటిలే సుక్కలు చూపిస్తాండే. నిన్నేమంటాండే? నువ్వు గమ్మది చెప్తావు, నేనైతే మంచిగానే చూసుకుంటాను కదా. ఏం మంచిగా చూసుకునుడే, వాడు పెట్టే టార్చర్ కి సపరేట్గా వాడిని ఇడిచిపెట్టి పోదామని అనుకున్నా. కానీ ఒక ఉపాయం చెప్పిర్రు. ఏం ఉపాయమే అది? మరి నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పకు. సరే తీ చెప్పు. సరే తీయే. నువ్వు చెప్పింది నిజమే గాని ఏం కాదు కదనే. ఏమైతదే, నా మొగడు మారలేదా? ఇక మరి నువ్వు పెట్టా అంటే ఈ టార్చర్ అనుభవించు. అవునానే? నిజమానే? అట్లయితే మారుతారు కదా. అయ్యో నిజంగా మారతారే. సరే ఇప్పుడే పోయి తెచ్చుకుందాంపా. సరేపా. అమ్మో, నా పిల్లం బయటకు వచ్చేసరికి ఈ జాకెట్ పంపకం చేయమన్నా చేయలే అనుకో నన్ను కుట్టు చంపుతుంది. అయినా దీనికి ఈ పనులు ఎందుకు చేస్తానా? నా భార్య అంటే నాకు ఇష్టం కదా, అది ఏ పని చెప్తే ఆ పని చేస్తా. ఇంత కుట్టం కుట్టించుకున్నందుకు పంపకం చేయమనేందుకో ఈ కుట్లు పాడుగా అట్టే. రవి, నువ్వేంద్రా గీ జాకెట్ పంపకం చేస్తాను? అగో నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారే? నువ్వు చేయకపోతే వాళ్ళు చేస్తారా? నువ్వేంద్రా తగ్గేదే లేదు అని మీసాలు తిప్పుతీవి, పూలంటివి అదంటివి, గీ ఆడోళ్ళ జాకెట్ పంపకం చేస్తానవేంద్రా? నీకేమన్నా పిసగిట్టలేసిందా? ఆడలేదు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారే? అయినా నేను పులి
నేను తగ్గేదిలే. నేను మీసాలు నేను ఎప్పుడన్నా నీతోనే ఎన్నడో అన్నావు మర్చిపోయిన వారా గోవా నీకేమో అయిందిరా నీ నాకేం కాలే నీకేదో అయింది. కైతోడా ఈ నదింట్లో కూర్చొని వాళ్ళు చేసే పనులు నువ్వు చేస్తాను ఏంద్రా నీకేమైంది అసలు నువ్వు నా తమ్మునివేనా నన్ను గుర్తుపెట్టావా నీకు శంకరన్నను నువ్వు శంకరన్నవేనే. అరే ఈ పనులు నువ్వు చేసుడు ఓ శంకరన్న ఈ పనులు మనమే చేయాలి. నీ బతుకుల మన్ను ఆగో నా పిల్లని దాచి పంపకం నేనేకపోతే ఇంకెవరెత్తారు? ఆడుల పనులు చేయొద్దు అంటాను. పాపం కళ్ళు పోతే చెంపలేసుకో. అవ్వతోడు నా ఇవ్వనంగా నీకేమో అయిందిరా నీ పక్కకు నీ కూర్చున్నా అనుకో నీ రోగం నాకు అంటుతుంది. నువ్వు గంగల కలువు నీ పిల్లని జాకెటే కుట్టు నువ్వు లంగనే విండు నువ్వు చీరనే విండు నాకు తెలియదు. అప్పు నీ పోతారు అమ్మో. అగో శంకరన్న గిట్ల భయపడతాండు. ఈయనకి ఏమైంది? అమ్మో నా భార్య వచ్చేసరికి పంపకాలు కుట్టు తీయాలి. రవలే ఓ రవలే చెప్పండి. చేసినవానే గుడాలు చేసినా అండి. మరి వేసుకరాపో. వేసుకొత్తా గాని మీరు ఎండలో పోయొచ్చారు కదా నిమ్మరసం చేసిన తీసుకురా అన్నా. ఆహా నా మీద ప్రేమ బాగున్నది నీకు తీసుకురాపో. షర్బత్ తాగినాక కొద్దిలైనాక గుడాలు మొక్తా. సరే చేసుకురాపో. గట్లుండాలి గుడాలు వేసుకురాపో అంటే నిమ్మకాయ షర్బత్ తాగన్నది. అది 2 చెంచాలు ఏమన్నది కదా 5 ఎత్తే చెప్పర మాత్రం కావచ్చు 5 ఎత్త. ఇగో తాగండి. తాగండి అంటేనే ఏంది తాగిపియవా? తాగిపిత పట్టు. ఇంత తాగు. మీద పోతాను ఏందే మెల్లగా తాగు. ఎట్లుంది? ఇట్లా తాగంగానే అట్లా కళ్ళు ముసుకపోతానే ఏందే నిమ్మకాయ షర్బతేనా? నిమ్మకాయ షర్బతే. సరే గుడాలు తర్వాత బుక్తా. బయటికి పోయి వచ్చిన కదా నిలబట్టయింది. షర్బత్ తాగంగానే నిద్ర అనుకుంటారు. తెల్లారుంటదా ఆగు తాత నీ కథ. నన్నే భయపెట్టిస్తావా? ఇప్పుడు చూపిస్తా చూడు. అబ్బో మా ఆయన లేవక ముందు ఊడ్చి చల్లి ముగ్గు పెడతా. ఎవరన్నా నన్ను చూసిరనుకో మా ఆయన మస్తు లొల్లి పెట్టుకుంటాడు. అమ్మో ఇవ్వలు వస్తలేదు. టక్క టక్క ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెడతా. మా ఆయన నైట్ లేటుగా వన్నాడు. కరెంటు లేదు పాపం. దోమలు కుట్టి చంపినాయి మా ఆయనను. తెల్లారంగానే కన్నంటుకున్నది. ఇప్పుడు లేపింది అనుకో నా చెంప పళ్ళకు కొడతాడు. అందుకే ఊడ్చి ముగ్గు పెట్టి టీ పెట్టి లేపుతాను. ఎవరు చూడద్దు దేవుడా దేవుడా. ఎవరు పోతున్నారు? ఎవరన్నా మగోళ్ళు చూస్తే మా ఆయన పొట్టు కొడతాడు. వాళ్ళు చూస్తే నేనేం చేయాలి చెప్పు? దేవుడా దేవుడా ఎవరు చూడద్దు. అందరు వెళ్ళిపోయారు. నవ మన్మధుడా అతి సుందరుడా నిన్ను చూసిన గనుడు అక్క ఎవడే అతగాడు. నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ధనుడు
ఎతగాడు ఇస్తే నా మనసుకు దోషాడు శ్రీరాఘవుడా శ్రీమన్మధుడా అతి సుందరుడా అక్క ఎవడే అతగాడు ఇస్తే జడలాగాడే కవించాడే ఎవరి ఎతగాడు ఇస్తే నా మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు బలచిన ప్రియుడు అక్క ఎవడే అతగాడు అమ్మా ఎవరైతే చూడలే మా ఆయనతోటి కష్టం ఉన్నది. లేచినాక ఈ కూర వంటడు ఆ కూర వంటడు. అది నచ్చితే విధి నచ్చడు, విధి నచ్చితే అది నచ్చడు. నా విధే ఇట్లున్నది. నేనేం చేయాలి చెప్పు. ఏమంటారు ఏమో నాకు అదే భయం. వచ్చిర్రు ఎవరులా? మా ఇంటికి వచ్చింది ఎవరు? అగో ఎవరు మీరు? ఇటు తిరుగురి. అగో తిరుగుమంట తిరుగుతలేరు. ఎవరు? అగో ఏది నువ్వు గిట్ట తయారైనా? చెప్తా. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? గిట్ల తయారైన ఏంటంటాను? నువ్వేందే గింత అందంగా తయారైనావు అన్నది నీకు ఏది తెలియదు. మాటలు అయితే పక్క మాట్లాడుతావు. నన్నే మొగుడు అంటానేమేంది? నువ్వే నా మొగుడివి, నేను పెళ్ళాని. ఆగో ఈ అవతారం ఏంది? ఈ చీరేంది? నా తట్టెప్పుడు తీసినావు? ఏందండి అంత పిస మాట్లాడుతున్నారు? రాత్రి మంది ఎక్కువ దాగాచ్చిరేంది? రాత్రి నన్ను ఏమేం చేసిరో మీకు గుర్తున్నదా? ఇంకా నీ పెళ్ళని మాట్లాడుతున్నారు, నన్ను ఆటో పట్టిస్తున్నారు కదా. మీకు నైట్ తాగిన మందు దిగలే. ఏమయ్యా నీకేమైంది? అంత పిచ్చ చేస్తానేంది? మీరు వచ్చిన మాటలు మాట్లాడకండి, నాకు కోపం వస్తుంది. మీరు పొద్దున లేవగానే నేను ఏం చేస్తా? కాళ్ళు మొక్తా కదా, కాళ్ళు పట్టండి. అగో పదితే పదే దవ్యం, నా పద్ధతే దవ్యం. అగో కూర్చోండి. మీరు నా కాలేందు మొక్కుతారు, నేనే మీ కాలు మొక్కాలి గాని. అరే మీకు మంది ఎక్కువైంది, అన్ని పిస మాటలు మాట్లాడుతున్నారు. నిన్న గురువారం కదా, 3 బాటలు ఏమన్నా తొక్కచ్చిరా? అంటే మీకు పిసగిట్లా లేసిందా? ఏం కూర అండాలి చెప్పండి. అగో నువ్వు కూర అండుడేంది? అగో అగో నీకు ఇష్టమైన కూర చెప్పు. మటన్ కర్రీ అంటావు కదా, మటన్ కర్రీ అండన్నా, చేపల పులుసు పెట్టన్నా, బొమ్మిడీలండన్నా, పీతలు టమాటా అండన్నా, చెప్పండి. అగో ఇవన్నీ నువ్వెందుకు అండుతావు? నేనే కదా అండేది. నాకు తెలుసు నా అందాన్ని చూసి నువ్వు పిస అవుతాను. నాకు తెలుసు నా అందాన్ని చూసి నువ్వు పిస అవుతాను. ఏం మాట్లాడుతున్నావు? అట్లా అనొద్దండి. భర్తపై భార్య చేయకూడదు, తప్పు. రామ నా భర్త వీనికి చెయ్యి లేచింది. ఈ చెయ్యి పాడుగాను, ఈ చెయ్యి రీపోను, ఇట్లా లేస్తుంది నా భర్త. కొట్టుకున్నానండి, ఏమనకండి. నన్ను చెప్పు. ఏదో ఒకటి అండుకోండి. ఇందుకే నా కోపం వస్తుంది. అంటుపోండి ఏంది? అంటుపోవే అనాలి. ఇట్లా తయారైంది. ఏదో ఫోన్ చేస్తా. హలో చెప్పే. ఏంది రజిత, నువ్వు ఇచ్చిన మంది వేసినాక నా మనిషి మొత్తం ఆడల లెక్క అయిపోయిండు. అగో గట్లెందుకు అయితాడే? ఏమో చీరలు కడతాడు, నగలేసుకున్నాడు, అంత పిస చేస్తాడే. అయితే గానీ నువ్వు ఎన్ని స్పూన్లు వేసినవే? 5 స్పూన్లు వేసిన. ఓ పిస్తదానా, నేను 2 వేయమన్నా కాదే. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఆగు, నా దగ్గర విరుగుడున్న తీసుకొస్తా. సరే చెప్పరా, తీసుకురా. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు. ఇప్పుడు బయటికి పోయే వాళ్ళన్నా అడకొచ్చిందనుకో, నా మగుడు అంత సాదగా నోడా అనుకుంటారు. ఇప్పుడు ఎట్లా? ఎవరిని ఏం అడగటట్లేదు. ఇప్పుడైతే ఉన్న కాడికి చెడి ఎత్తా, ఇంకా కళ్యామా కన్నా దెబ్బకత్తా. ఇంటి చెట్టేనే ఎక్కువ తక్కువ తెంపితే అంత ఎండిపోతుంది. అబ్బా కళ్యామాకు తెంపంగానే కూరలు వేయక ముందుకే వాసన వస్తుంది. ఈ కూరలేసి నా మొగడిని పడగొడతా. ఆయన నా మొగడు నా వంటలకు అట్టిగానే పడిపోతాడు, నల్ల పక్కపోడు. నీ కూర అడితే చాలు అట్టిగానే టెంప్ట్ అవుతాడు. అబ్బా ఏ నాటి ఏ గేటు.
కూరలు వేయక ముందుకే ఇంత గమగమలాడుతుంది, కూరలు ఎత్తి ఇంకా గుమగుమలాడుతుంది. అబ్బో మా ఆయనకు ఆకలి అయితే ఎందుకోవచ్చు, చెప్పన కర్రీ వండాలి పోతా. అగో నేనంత పిస పిస చేస్తాను, ఇది ఇంకా అత్తలేదండి. అగో తాయి తొందరా, ఎన్ని స్పూన్లు వేయాలి? 2 స్పూన్లు వేయి. ఇది కలిపి తాగగానే మూర్చొచ్చి పడిపోతాడు. మళ్ళా లేచిండనుకో ఎప్పటికనే అవుతాడు. అంతే అంటావు కదా? అంతే. సరే ఇది మంచి. ఏమండి ఏమండి, మీరు ఎప్పుడు మారడే మారడు. ఏంది అంటే ఏమండి ఏమండి అంటారేంది? అంత కింది మీద ఉంటారు మీరు. అయ్యో గిని తాగవి. నేను తాగా, నువ్వు తాగే అంటే తాగుతా. తాగే ఇట్లా అంటారు. బాగుంది మొత్తం తాగు. కర్రీ చూసిరా నాకి? ఇంకా చూడలే. నేను నాకినా మంచిగుందా? మంచిగుంది. మీరు తిన్నాకనే కాదండి మీ పల్లెంలో నేను తింటా. మీ ఎంగిల్ తినండి, నేను ఎప్పుడన్నా ఉన్నానా? మీ ఎంగిల్ నేను తినపోతే నేను గలీజ్ అవుతా, నేను గలీజ్ అవుతా. అమ్మయ్య పడిపోయిండు. ఇక ఎప్పటి లెక్కన మళ్ళీ తయారైందడు. ఇక సీరేందో ఈ మనిషి ఏందో. ఈ సీరేంది, ఇదేంది, నాకేమైంది? రవలి, ఓ రవలి, తమాషా చేస్తానే వానే. నేను మంచిగానే వండుకున్నా. ఈ సీరేంది, దండేంది, బొట్టేంది, ఈ సీకైంది, ఏమైంది? రాత్రి నీకన్నా సొయ్యి ఉన్నదా? బగ్గ తాగొచ్చి చీర కట్టుకున్నావు. ఎందుకు ఇట్లా కట్టుకుంటున్నావు అంటే నన్ను కొట్ట వచ్చినావు. సొయ్యి లేకుండా అన్నావు, నేనేం చేయాలి? అంతే అంటావానే? నీ అవ్వ, నేను రాత్రి గంటగానం తాగినా. ఈ తాగుడు పాడుగాని ఇక తాగద్దు. ఇంకో ఎక్కువ తాగితే గిసుట్టి వేసాలే ఎత్తా. సరే గాని ఎవరైతే చూడలేగానే? ఎవరు చూడలే. పోయి మార్చుకుంటా. పోనాల మొక్క పొడ, ఇంకెక్కడనే కూర్చొని చెప్తానవా? పోతా నాకే. అమ్మో ఎవరు చూడలే. అవ్వో ఆ రజిత విరుగుడు మంది ఇచ్చింది. నా మొగుడు మళ్ళీ ఎప్పటి లెక్క మారిండు. నాకు అంతే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనసు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.